వాట్స్ సో బాయ్, దిస్ ఇస్ కౌశిక్లీ. ఎట్లున్నారు అందరూ? సో గైస్, తమిళ చూస్తే అర్థం అయ్యే ఉంటుంది ఏ టాపిక్ మీద మాట్లాడుతున్నాను అని చెప్పేసి. ఫస్ట్ ఒక టాపిక్ గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడాలి. ఎందుకంటే నేను రీసెంట్గా ఒక సిరీస్ అయితే స్టార్ట్ చేసిన. ఏంది? ఆఫ్ సీజన్ సిరీస్. అసలు ఆఫ్ సీజన్ అంటే ఏంది అని చెప్పేసి ఇప్పుడు కూర్చొని మాట్లాడదాం, మంచిగా మన వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆఫ్ సీజన్ అంటే ఏం లేదనమాట. మనం తినేది ఉంటుంది కదా, సో మన క్యాలరీస్ ఇంటేక్ ఎంత ఉంటుందంటే సర్ప్లస్లో ఉంటాం. సో ఇప్పుడు నా మెయింటెనెన్స్ క్యాలరీస్ ఒక 2300 అనుకోండి. నేను ఇప్పుడు ప్రెజెంట్ తింటున్నది 2600, 2700 అనుకోండి. సో అట్లా సర్ప్లస్లో తింటాం అనమాట. సో దీంట్లో నేను నా బల్కింగ్ ఇంకో 1 monthలో ఆపేస్తున్నా. అంటే ఒక 25 daysలో ఆపేస్తున్నా అనుకో. ఈ లాస్ట్ మంత్ ఏదైతుందో, సో నేను కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నాకు నచ్చినవి, నా ఐటమ్స్ తినాలనిపించినవి రపరప తినేస్తున్నా. ఎందుకంటే ఇంకొక 25 days 30 days ఏదైతే ఉన్నాయో దాని తర్వాత నేను ఖచ్చితంగా ప్రెప్ అంటే సచ్చినట్టు అన్నీ వదిలేసుకొని ఉండాలి. సో ఈ ఫుడ్ అంటే ఆ ఫుడ్ మాత్రమే తినాలి. సో ఖచ్చితంగా నేను సాక్రిఫైజెస్ అయితే వేయాలి కొన్ని నెలల పాటు. ఈసారి 4 నెలలు అనుకుంటున్నా. మొత్తం మీద 4 నెలల కన్నా తక్కువ అయ్యాను ప్రెప్ అయితే. ఈసారి మొత్తం వేరే లెవెల్ షెడ్డెడ్ బాడీ అయితే తీసుకొని వస్తున్నా. సో దానికోసం అయితే కొంచెం బాగా కష్టపడాలి. సో ఇది నేను లాస్ట్ మంత్లో ఉన్నా కాబట్టి కొంచెం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా తింటున్నా. ఫుల్లా అంటే ఇష్టం వచ్చినవి తిని మళ్ళీ ఇంటికి వచ్చి మళ్ళీ చంపుతలేను. ఒక మీల్ తింటున్నా, బయట ఒక మీల్ తింటున్నా అంటే పోర్షన్ చూసుకుంటున్నా, అది ఎంత తింటున్నా అని చెప్పేసి. ఇంటికి వస్తున్నా, ఆ ఫుడ్ కట్ చేస్తున్నా. ఒకవేళ బయట తింటున్నా అంటే లంచ్ కట్టు, మధ్యాహ్నం తిన్నాను అంటే. సో ఒకవేళ నైట్ పూట తింటున్నా అంటే డిన్నర్ కట్టు. మళ్ళీ ఇంటికి వచ్చి ఏం చేస్తా, ఒక వే ప్రోటీన్ స్కూప్ వేసుకొని ఉప్పుకొని తాగి ఒక 100 calories ఏమో ఉంటాయి రఫ్లీ మన స్కూప్లో, వే ప్రోటీన్లో. సో అట్లా వే ప్రోటీన్ తోటి మేనేజ్ అయితే చేస్తున్నా. ప్రోటీన్ ఇంటేక్ అయితే హిట్ చేస్తున్నా. అట్ ద సేమ్ టైం మన క్యాలరీస్ని కూడా హిట్ చేయగలుగుతున్నా. సో బయట తిండి తినుకుంటేనే ఇట్లా హిట్ చేయగలుగుతున్నా. నిజంగా యూజ్ అవుతుందా మనకు బయట తిండి అంటే నేను ఆబ్వియస్లీ ఉపయోగపడదని చెప్పినా కదా, లాస్ట్ డేస్లో ఉన్నా. సో దాని తర్వాత నేను తిందామన్నా తినలేను. స్ట్రిక్ట్గా మొత్తం తపస్సు చేయాలి. మనం తపస్సు చేస్తేనే మన షెడ్యూల్ ఫిజిక్ అయితే బయటకు వెళ్తుంది. మీకు ఆల్రెడీ తెలుసు ఎంత కష్టం ఉంటుందో. సో చెప్తున్నా మళ్ళీ ఇంకోసారి. ఆప్షన్ అంటే నథింగ్ బట్ గెయినింగ్ ఉన్నాం అన్నట్టు. ఈ నెలలో నేను ఎంత స్ట్రిక్ట్ అయినా పీకి పడేసింది ఏమి ఉండదు. ఎందుకంటే నేను ఆల్రెడీ ఒక దగ్గర 7 సంవత్సరాల నుండి వర్కౌట్ అయితే చేస్తున్నా. మనకి మజిల్ గ్రోత్ అనేది చాలా అంటే చాలా తక్కువ ఉంటుంది. ఎక్స్పీరియన్స్డ్ ఎలైట్ అథ్లెట్స్కి అయితే చాలా తక్కువ ఉంటుంది. చాలా సంవత్సరాల నుండి నేను వర్కౌట్లు ట్రైనింగ్ చేస్తున్నా కాబట్టి నేను ఎంత ఎంచుకున్నా అని అంత గెయిన్స్ అయితే తీసుకురాలేను, ఎంత క్లీన్గా తిన్నా అని. సో మెయింటైన్ చేయొచ్చు, క్లీన్గా తినుకుంటూ మంచి బాడీ మెయింటైన్ చేయొచ్చు, కొవ్వు రాకుండా. బట్ స్టిల్ చెప్పినా కదా, సాక్రిఫైస్ చేయాల్సిందే. కొవ్వు రాకుండా మెయింటైన్ చేస్తే ఏమవుతుందంటే, ఈ ప్రెప్ టైం ఏదైతుందో 4 నెలలు అనుకుంటున్నా కదా, 3 నెలలు వేయచ్చు. కొంచెం కొవ్వు పెరిగింది, కొంచెం తేడా అనిపిస్తుంది. కాంపిటీషన్ బరాబర్ ఆగస్టులో ఉంది, మనకి కొంచెం తేడా కొడుతుంది నాకు అనిపిస్తుంది కదా. అందుకని చెప్పేసి 4 నెలలు పెట్టుకున్నా. 4 నెలలు ఆరామ్సే చించుకొని కష్టపడి మంచి షెడ్డెడ్ బాడీ అయితే తెచ్చుకుంటా ఖచ్చితంగా. సో ఆఫ్ సీజన్ అంటే అది నథింగ్ బట్ గెయినింగ్లో ఉన్నామన్నమాట. మీరు మన మజిల్ క్వాలిటీ చూసుకున్నామని ర్యాంప్ ఉంటుంది. ఇప్పుడంతా మరీ నాస్టీగా గెయిన్ చేయలేదు. నీకు పక్కకి ఇస్తున్నా చూడండి, పోయిన సంవత్సరం పిచ్చి ప్యూన్ లాగానే మొత్తం అడ్డోలా గలీజ్గా పెంచిన, అడ్డోలా తిన్నా, ఫుల్ క్యాలరీస్ తిన్నా, ఫుల్ చీట్ మీల్స్ కూడా వేసిన, ఎట్లాంటి పోర్షన్ కంట్రోల్ చేయలేదు. సో పక్కకి దాని రిజల్ట్స్ అయితే మీకు కనిపిస్తుంది. సో నా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా లాస్ అయినా కొంచెం లైట్గా. అంటే అంత కొవ్వు పడితే మనం ఇప్పుడు ఉంటాం, ఎనీ టైం షెట్టిప్పి తిరగనీకే రెడీ ఉంటాం. అట్లా అయ్యేసరికి నాకు కొంచెం దెబ్బ తిన్నట్టు అయిపోయింది. దానివల్ల గ్రోత్ ఉందా అంటే చాలా తక్కువ. జంక్ ఫుడ్ తిని గెయిన్ చేయడం అనేది బుల్షిట్ యాక్చువల్గా. సో ఎవరు ఫాలో అవ్వకండి. సో ఇష్టం వచ్చినట్టు తిని చేస్తా అంటే కాదు అది. మంచిగా మీరు సీరియస్ గోల్స్ ఉంటే సీరియస్గా వేయండి. ప్రెప్ స్టార్ట్ కానీ మన తడాకా చూపిస్తా. సో అంతే అనమాట. యాక్చువల్గా పొద్దుగాల జిమ్ పోయేసి వచ్చిన. ఇప్పుడు మళ్ళీ ఒక చిన్న షూట్ చేయాలి. చెప్పినా కదా, కొంచెం మనం ఇంజురీస్ని ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలని చెప్పేసి కొన్ని మూమెంట్స్ అయితే చూపిస్తాం మీకు. స్టేట్ చూడండి, గట్టిగా ఉండండి. అండ్ మీరు చూసుకుంటే ఇంకా ఆడ ఏసీ అనిపిస్తుందా? సో ఈ సమ్మర్కి ఖచ్చితంగా ఏసీ కొనుక్కోవాలని గట్టిగా ఫిక్స్ అయిపోయినా 2024లో. సో కొనేసినాం. సో అది పెద్ద డీల్ కాదు, అంటే పెద్ద డీలే, మనకి పెద్ద డీలే, కానీ కొంతమంది చూసేటోళ్ళకి పెద్ద డీల్ కాదు. సో స్టిల్ మనం అయితే అచీవ్ చేసినాం. సో అంతే, ఏమో చెప్దాం అనుకున్నా. సరే ఆల్రైట్, కలుద్దాం. కొంచెం ఫ్రెష్ అప్ అయిపోయి సో ఒక వే ప్రోటీన్ స్కూప్ తాగి కలుద్దాం.
సో గైస్ వర్కౌట్కి ఏముంది అయితే మన వే ప్రోటీన్ అయితే ఆయుష్ అయితే వెళ్ళిపోదాం అనమాట. సో ఇప్పుడు మనం వాడుతున్న వే ప్రోటీన్ వచ్చేసి బయోజన్ పర్ఫార్మెన్స్ వే పిఆర్. సో దీంట్లో మీకు పర్ సర్వింగ్ 30 grams ప్రోటీన్ ఉంటుంది. సో 50 mg ఆస్ట్రజిన్, 3 grams క్రియాటిన్. సో తీసుకొని అయితే స్టార్ట్ అయిపోదాం. సో ఇప్పుడు మధుబ్లేద్ వాళ్ళ వెబ్సైట్లో అయితే మంచి ఆఫర్ అయితే నడుస్తుంది అనమాట. సో సేల్ వచ్చేసి గ్రేట్ పర్ఫార్మెన్స్ సేల్ 4.0 అని చెప్పేసి మన March 22 వరకు అయితే సేల్ అయితే నడుస్తుంది. సో ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి. ప్రతి ఒక్క ప్రోడక్ట్ మీద అయితే మీకు మంచి మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది. లింక్ డిస్క్రిప్షన్ ఇస్తే అక్కడ నుంచి అయితే చెక్అవుట్ చేయండి. ఏమంటున్నా అట్నే మన కోడ్ వర్క్ అవుతుందో వర్క్ అయితే లేదు చూసి చెప్పండి. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు మంచి డిస్కౌంట్ ఇస్తారు. సో దాని మీదకి వెళ్ళి మన కోడ్ వర్క్ అవుతుందో వర్క్ కాదో. సో ఇన్ కేస్ మన కోడ్ వర్క్ అయితే మన కోడ్ మీద కూడా డిస్కౌంట్ వచ్చే ఛాన్స్ ఉంది కదా మీకు. సో అందుకని ఖచ్చితంగా చెక్అవుట్ చేయండి మధుబ్లేద్ వెబ్సైట్లో. ఏమంటున్నా గైస్ మళ్ళీ జిమ్కి అయితే వచ్చిన, సెకండ్ టైం అయితే జిమ్కి వచ్చిన. సో ఒక 30 minutes అయితే మన డైలీ కార్డియో అయితే ఫినిష్ చేసుకున్నా. 30 minutes పనిలో పని స్ప్రింట్స్ కూడా కొట్టినా. సో మనం అన్నట్టే వీడియో గురించి టాపిక్ గురించి మాట్లాడతాం మన విషయం. సో బ్యాక్ ఇంజురీస్ని ప్రివెంట్ చేసుకోవడం ఎట్లాంటి టిప్స్ అయితే వాడించాలని చెప్పేసి. సో గైస్ మన ఫస్ట్ డ్రిల్ వచ్చేసి బ్రేస్ని ప్రాక్టీస్ చేయడం అనమాట. సో నేను ఈ మూమెంట్ని అంటే ఈ థింగ్ని నేను ఒక పేజ్లో అయితే చూసిన, స్క్వాడ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఇన్స్టాగ్రామ్లో చూసిన. సో ఆ పేజ్ పక్క స్క్రీన్లో చూడిస్తా, అక్కడ మీరు చూసుకుంటే ఇంకా మంచి మంచి టిప్స్ అయితే వస్తాయి. నచ్చింది, మీరు మంచిగా ప్రాక్టీస్ చేయొచ్చింది, మీకు మంచిగా అర్థమయ్యేలాగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చింది అయితే నేను ఒకటి తీసుకున్నా ఆ పేజ్లోకి వెళ్ళి. సో ఇప్పుడు అది చూపిస్తాను మీకు. బ్రేస్ అంటే ఏం లేదనమాట, గట్టిగా ఊపిరిని ఆపడం, గట్టిగా మన పొట్టని టైట్గా పెట్టడం. సో మనం ఏదైనా కాంపౌండ్ లిఫ్ట్స్ ఏమైనా పెద్ద పెద్ద బరువులు లేపుతున్నప్పుడు పొట్ట గట్టిగా పెట్టాలన్నమాట. మజిల్స్ అన్నింటినీ కాంట్రాక్ట్ చేసి పెడితే స్పైన్కి ఎట్లాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇట్లానే చూపిస్తాయి చూడండి. సో ఏం లేదనమాట, ఒక వెయిట్ తీసుకోండి. ఇది మస్తు బరువు ఉంది. ఒక వెయిట్ తీసుకోండి. సో నేను ఇది 16 kgs ఉంది. ఒక 10 kgs 5 kgs నుండి అయితే ప్రాక్టీస్ చేయండి. పెట్టు బ్రో. సో ఏం లేదు, దీన్ని ఫస్ట్ లోపలికి పంపించేయాలి. అంటే నార్మల్గా టైట్ పెట్టకుండా లోపలికి వదిలేసేయాలి, మన లోపలికి పోయేటట్టు. ఒకటేసారి పొట్టని టైట్ చేయాలి, బ్రేస్ చేయాలి. ఇట్లా ఊపిరి మొత్తం తీసుకొని ఇట్లా టైట్ చేస్తే పైనకి లేస్తుంది చూసినా. సో టైట్ చేస్తున్నాయి చూడండి, ఇట్లా టైట్ చేస్తే లేస్తుంది చూసినా. సో అట్లా టైట్ చేసి పెట్టి కొన్ని సెకండ్స్ అయితే ప్రాక్టీస్ చేయాలన్నమాట. ఫస్ట్ ఒక 5 seconds ప్రాక్టీస్ చేయండి, తర్వాత ఒక 10 seconds. ఇప్పుడు కూడా నేను బ్రేస్ చేసి పెట్టే ఉన్నా, అందుకనే ఇది అట్లా ఊగుతుంది, అంటే మీద పెట్టుకోగలుగుతున్నా. వితౌట్ బ్రేస్ ఇది లోపలికి ఇట్లా వెళ్ళిపోతుంది, ఇట్లా లోపలికి. సో ఇది లోపలికి చొచ్చుకుపోతుంది అనమాట. సో ఇట్లా టైట్గా పెట్టి ఒక 5 seconds 10 seconds ప్రాక్టీస్ చేయండి. నేను ఇట్లా ఒక 1 minute వరకు అయితే ఉండగలుగుతావు గట్టిగా బ్రేస్ చేసి. సో అట్లా ఎంత స్ట్రాంగ్ బ్రేస్ ఉంటే అన్ని ఇంజరీస్ని అయితే ప్రివెంట్ చేసుకోవచ్చు. సో గైస్ నేను ఇందాక చెప్పిన థియరీ మీకు అర్థమైతే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అర్థం కాకపోతే ఇంకోసారి చెప్తూనే చూడండి. ఇప్పుడు ఇది లోపల మీద పెట్టుకోండి కాదు. సో అది మీద పెట్టుకునే డ్రిల్ అయితే ఖచ్చితంగా ఫాలో చేస్తే స్ట్రాంగ్ బ్రేస్ అయితే మీకు అయితే వస్తుంది. బట్ ఆ థియరీ అర్థం కాకపోతే మళ్ళీ ఇంకోసారి చెప్తూనే చూడండి. ఏం లేదు, మీ 2 చేతులు తీసుకోండి, పొట్టని నార్మల్ లూజ్ పెట్టండి, పిసుక్కోండి అర్థమయ్యేటట్టు చెప్తున్నా. లోపలికి ఇట్లా విసుకండి. సో ఇప్పుడు దీన్ని బ్రేస్ చేస్తున్నా. ఇంకో మొత్తం ఊపిరి మొత్తం తీసుకుంటున్నా, ఇట్లా బయటికి పంపిస్తున్నా చూసిరా. సో ఏదైతే ప్రెషర్ని లోపల పెట్టినానో బయటకు పంపిస్తున్నా. సో ఏళ్ళు బయటకు వచ్చినాయి కదా. సో అట్లే అనమాట. మనం బెల్ట్ కూడా పెట్టుకునేది స్ట్రాంగ్ బ్రేస్ క్రియేట్ చేయడానికి. మనం బెల్ట్ పెట్టుకుంటాం చూసిరా, స్ట్రాంగ్ బ్రేస్ క్రియేట్ చేస్తాం మనం. ఇట్లా పొట్టల ఉన్న ప్రెషర్ని అంతా బయటకు పంపిస్తాం. సో మన స్పైన్ ఏదైతే ఉంటుందో ఇట్లా ఒకదానికొకటి వర్టిబ్రాస్ అన్నీ ఇట్లా ఉంటాయి కదా. సో దాని చుట్టుపక్కల ఉన్న మజిల్స్ అన్నీ కాంట్రాక్ట్ అవుతాయి, స్పైన్ని స్ట్రాంగ్ ఉండేటట్టు చేస్తాయి. సో ఇట్లుండే స్పైన్ ఇంకా గట్టిగా దృఢంగా అవుతుంది అనమాట. సో చుట్టుపక్కల మజిల్స్ అన్నీ ఫ్లెక్స్ అయ్యి కాంట్రాక్ట్ అయ్యి గట్టిగా అవుతాయి. మనం ఇట్లా అని ఇట్లా బ్రేస్ చేసినప్పుడు గట్టిగా ప్రెజర్ని ఊపిరాపి గట్టిగా పెట్టినప్పుడు. సో ఈ కంచెలి మన డెడ్ లిఫ్ట్ కొట్టేటప్పుడు, స్క్వాట్స్ కొట్టేటప్పుడు ఖచ్చితంగా స్ట్రాంగ్ బ్రేస్ అయితే ఉండాలన్నమాట. సో స్ట్రాంగ్ బ్రేస్ ఇస్తే మీకు ఖచ్చితంగా ఇంజరీస్ని అయితే ప్రివెంట్ అయితే చేసుకోవచ్చు. ప్లాంక్స్ ప్రాక్టీస్ చేయండి. సో డైలీ ఒకసారైనా ప్లాంక్ ప్రాక్టీస్ చేయండి. ఒకవేళ మీకు వీక్ బ్రేస్ ఉంటే డైలీ ఒకసారైనా ప్లాంక్ ప్రాక్టీస్ చేయండి. సో మన కోర్ రీజియన్ మొత్తం స్ట్రాంగ్ అవుతుంది, అట్లనే మన బ్రేస్ కూడా స్ట్రాంగ్ అవుతుంది. సో అట్లనే సైడ్ ప్లాంక్స్ కూడా
ప్రాక్టీస్ చేయండి. సైడ్ ప్లాంక్స్ అంటే ఐడియా ఉంది కదా మీకు. సో ఇట్లా, సో ఇక్కడ ఈ కోర్ రీజియన్ మొత్తం మన బ్యాక్ మొత్తం స్ట్రాంగ్ అవుతుంది అనమాట. ఈ సైడ్, లెఫ్ట్ సైడ్, రైట్ సైడ్ రెండు అయితే ప్రాక్టీస్ చేయండి. నార్మల్ ట్రెడిషనల్ ప్లాంక్ కూడా ప్రాక్టీస్ అయితే చేయండి. సో గైస్ మన జరుగు బ్రో, అది రికార్డ్ అవుతున్నాం. సో గైస్ మన థర్డ్ వచ్చేసి, సో మన కోర్ని అయితే ట్రైన్ చేయాలన్నమాట. ఎంత స్ట్రాంగ్గా ట్రైన్ చేస్తే అంత గట్టిగా ప్రివెంట్ చేసుకోవచ్చు ఇంజరీస్ నుండి. సో అంత స్ట్రాంగ్ బ్రేస్ కూడా వస్తుంది. సో ఇంతకుముందు మన ట్రైనర్ మధ్యాహ్నం ట్రైనర్ని పట్టుకొని ఇట్లా అన్న ఆయన గట్టి బ్రేస్ లేదు, ఆయన ప్రాక్టీస్ చేస్తలేడు ఆయన. సో అట్లా మీరు గట్టిగా ప్రాక్టీస్ చేస్తే గట్టి బ్రేస్ వస్తుంది. సో గట్టిగా ప్రివెంట్ అయితే చేసుకోవచ్చు. సో ఏం లేదనమాట, ఇది ఒక మనం కూర్చొని మన పండుకొని క్రంచెస్ కొడతాం చూసిరా. సో ఆ మిషన్ ఇది. సో ట్రైన్ కావాలన్నమాట. యాప్స్ని ట్రైన్ చేసినా కానీ గట్టి బ్రేస్ అయితే అచీవ్ చేయొచ్చు. అట్ ద సేమ్ టైం మన యాప్స్ కూడా బిల్డ్ అవుతాయి. సో అట్లా, సో గైస్ అట్లా. సో ఫస్ట్ది బ్రేస్ని ప్రాక్టీస్ చేయండి. సెకండ్ మన ప్లాంక్స్ చేయండి, సైడ్ ప్లాంక్స్, నార్మల్ ట్రెడిషనల్ ప్లాంక్. థర్డ్ది కోర్ని గట్టిగా ట్రైన్ చేయండి, యాప్స్ గట్టిగా కొట్టండి, అంతే. కాంపౌండ్ లిఫ్ట్లలో ఏ వర్కౌట్ చేసినా, ఎంత హెవీ చేసినా, అంటే మీకు మొత్తం అలవాటు లేకుండా కొడితే అది వేరే. సో మీరు ఆల్రెడీ ఎలైట్ అథ్లెట్, సో చేస్తున్నారు, మీకు స్ట్రాంగ్ బ్రేస్ ఉంది, మీకు మంచి గట్టి కోర్ ఉంది అంటే ఆబ్వియస్లీ మీకు ఎట్లాంటి ఎట్లాంటి ఆపద ఉండదు. సో గైస్ ఇప్పుడే చూసుకున్నా, ఈ వీడియోకి ఎండింగ్ చెప్పలేదు జిమ్లా. సో ఇప్పుడు టైం 3 అవుతుంది, ఇప్పటిదాకా ఎడిటింగ్ చేసుకుంటా కూర్చొనే ఉన్నా. సో ఇప్పుడు ఎండింగ్ చెప్తున్నా. ఈ వీడియోకి అయితే ఇంత గైస్. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాలంటే పక్క స్క్రీన్ సెర్చ్ చేసి ఫాలో అయిపోయి ఏమంటున్నా. సో మన వాళ్ళకి అవగాహన అయితే తీసుకురావాలి, ఇంజరీస్ నుండి ఎట్లా ప్రివెంట్ చేసుకోవాలో తెలుసుకోవాలి మన వాళ్ళు కూడా. ఈ వీడియోని కూడా అందరికి షేర్ చేసి మంచిగా కామెంట్లు వేసి ఎంకరేజ్ చేస్తారనుకుంటున్నా. ఉంటా, బాయ్, పీస్.